సాగు నేస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్నగర్లో ఉన్న శ్రీ వెంకట దుర్గా నర్సరీలో ఉన్నాం. ఇది హోల్సేల్ నర్సరీ. ఇక్కడ మొక్కలు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. ఒక్క మొక్క ధర 20 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. మొక్క రకాన్ని బట్టి మరియు సైజును బట్టి ధర ఉంటుంది. ఈ నర్సరీలో ఇంటి ఆవరణలో మరియు టెర్రస్ గార్డెన్లో పెంచుకునేందుకు నాణ్యమైన హైబ్రిడ్ నాటు రకం పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ వంటి అన్ని రకాల మొక్కలను అమ్ముతారు. మనం ఇప్పుడు ఈ నర్సరీ ఓనర్ వీరబాబు గారిని కలిసి మొక్కలను ఎలా పెంచుతున్నారు, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఏమేమి రకాల మొక్కలు ఉన్నాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. మీరు చూస్తున్నది సాగు నేస్తం ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న సాహెబ్నగర్లో ఉన్న నర్సరీకి వచ్చినాం. ఇక్కడ మనతో ఉన్నవారు వీరబాబు గారు, నర్సరీ ఓనర్. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు నర్సరీ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నారండి? చిన్నప్పటి నుంచి కూడా ఇదేనండి మాది కడియం అండి. ఇంకెప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉండటం జరిగిందండి. ఇక్కడ మొక్కలు తయారు చేయడం అని, అమ్మడం అని అట్లా చేస్తాం జరిగింది. ఇక్కడ పెట్టాలని ఒక ఆలోచన వచ్చి ఎలా హోల్సేల్ అనేది వ్యాపారం చేయాలని ఇక్కడ ఎట్టి ఆ విధంగా 3 ఎకరాలు ఫ్లాట్ ఇచ్చుకుని ఇట్లా చేయడం జరిగిందండి ఇక్కడ. ఓకే, అంటే మీరు ఇక్కడ పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి? ఇక్కడ ఎట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాలు అవుతుంది. మీకు రెస్పాన్స్ ఎట్లుందండి లోకల్ని? రెస్పాన్స్ అంటే హోల్సేల్ కదండి. అంటే మనం గవర్నమెంట్ బేరాలని అవన్నీ ఇవన్నీ వేస్తూ ఉంటాం అండి. ఇప్పుడు కేసీఆర్ గారు పల్లి భగత్ పెట్టారా, అది పర్లేదు, బాగా నడుస్తుందండి. ఏంటంటే ఇక అట్లా నడుస్తుంది, పర్లేదండి. మీరు హోల్సేల్ అన్నారు కదా, హోల్సేల్ అంటే మీకు వచ్చే కస్టమర్లు జనరల్గా మీకు మార్కెట్ బేస్ ఉంటేనే కదా మీరు ఎప్పుడైనా నర్సరీ పెట్టాలనుకునేది. అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు, మీరు ఇక్కడ నర్సరీ పెట్టినప్పుడు మీరు కస్టమర్ వెతుక్కున్నారా, లేకపోతే వారే మిమ్మల్ని వెతుక్కుని వచ్చినారా? అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా రోడ్ల మీద నర్సరీలు ఉండటంతో అంటే ఇంక ఎట్లా పెట్టి మనమే సప్లై చేస్తే ఎట్లా ఉంటుందని పెట్టి ఇంకా అందరూ మనకు తెలిసింది కాబట్టి వచ్చి అందరూ తీసుకెళ్తూ ఉంటుంది జరిగిందండి. సో చిన్న చిన్న వ్యాపారులందరూ మీకు తెలిసిన వాళ్ళే కాబట్టి అంతా మా ఊరిలో ఉన్నారండి. ఇంకంతా కూడా మా ఊరిలో ఉన్నారు. దాన్ని బట్టి మనం ఇలా చేసి కొంతమంది చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇట్లా తయారు చేయడం జరిగింది. సో మీరు అంటే చిన్న చిన్న వ్యాపారం మీరు వెతుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళు చెప్పబట్టి వాళ్ళే వచ్చింది. సరుకు బాగుందంటే ఆటోమేటిక్గా ఎవరైనా అడుగుని వస్తారు కదండి. అయితే ఇప్పుడు 2 ఏళ్ళు అన్నారు కదా ఇక్కడ పెట్టి, మీరే తయారు చేసుకుంటారా చెట్లు? అంటే మీరే నాటుకుంటారా? అంతా మేము తయారంతా మామూలుగా ఏంటంటే కటింగ్ కానీ అన్ని చేసుకుంటాం, మేమే చేస్తాం. అంతా మారుతాం, కవర్ మారుతాం, అన్ని మేము కంటి కడతాం, అన్ని మేము చేసుకుంటాం. ఓకే, మట్టి ఇవన్నీ మొత్తం మీ దగ్గర దొరుకుతాయి? మట్టి, వర్మి కంపోస్ట్, కోకోపీటు, మొత్తం పాట్స్ అన్ని, పింగాని పాట్స్ అన్ని దొరుకుతాయి మొత్తం. ఎరువుల కోకోపీటు, కోకోనీము అంతా అన్ని కూడా హోల్సేల్? హోల్సేల్ అండి. మొక్కల మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? మెయింటెనెన్స్ అంటే మనం టయానికి దానికి మందు కొట్టడం అని అట్లా మనం చేస్తే దాని ఏంటంటే వారానికి ఒకసారి మందు కొట్టుకుంటూ ఉండాలండి. నీళ్ళంటే కంటిన్యూ డైలీ కొట్టాలి. అలా కొట్టినని చెప్పి అది మనకి అంటే ఏంటంటే ఆ టయానికి మాకు తెలుసు కాబట్టి ఏ టయానికి దేనికి చేయాలనేది ఆ విధంగా ఉంటుందండి. అంటే మీకు ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్న మొక్కలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర నుంచి ఇంకా మనకి అన్ని రకాలు ఉంటాయండి. అంటే సీజనల్ ప్లాంట్, ఇప్పుడు శీతాకాలం వచ్చిందంటే సీజనల్ ప్లాంట్ తయారవుద్దండి. ఇప్పుడైతే మన దగ్గర గులాబీలు, మందారం మనకి ఇక్కడ పక్కేస్తుందండి. బాగా తయారవి ఇది ఏంటంటే గులాబీలు, మందారాలు అండి మన దగ్గర ఎక్కువ. రేట్స్ ఎట్లా ఉంటాయండి? రేట్స్ అంటే మనకి 20 రూపీస్ స్టార్టింగ్ అండి. అంటే 20 రూపీస్. ఇంకా అక్కడ నుంచి అంటే మనకి మామిడి, సపోటా, జామి, బత్త, అంజూరు, సీతాఫల, ఇంకా అన్ని రకాలు ఉంటాయి. ఫ్రూట్స్లో అయితే డ్రాగన్ ఫ్రూట్స్, ప్యాషన్ ఫ్రూట్స్, ఇప్పుడు అన్ని రకాలు కూడా మన దగ్గర ఉంటాయండి. మీరు ఆల్రెడీ చూసారు కదండి. మీకంటే ఫ్రూట్స్లో ఉంటాయండి, మీకు వెజిటేబుల్స్ సీడ్స్ కూడా ఉంటాయి. వెజిటేబుల్స్ మనకి ఫ్లాట్ మొక్కలు కూడా వస్తాయండి. ఒక సీడ్స్ కూడా మీరు సీడ్స్ ఉంటాయండి, ఫ్లాట్ ఇవి కూడా వస్తాయండి మొక్కలు కూడా. అంటే జనరల్గా మీ దగ్గర నుంచి తీసుకుపోయిన వారికి ఒక మొక్క తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా, ఎట్లా పెంచుకోవాలి? మరి చెప్తాం కదండి, మరి చెప్పాలి కదా. అంటే ఇప్పుడు అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఏంటంటే ఇట్లా చేయండి కొత్త వర్మి కంపోస్ట్. ఇప్పుడు 60% మట్టి, 20% ఏమో వర్మి కంపోస్ట్, 20% కోకోపీటు కట్టి వాళ్ళకి నాటుకోవడం. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఇట్లా వేయడం అని చెప్తూ ఉంటామండి. ఓకే అండి. జనరల్గా ఇల్లు తిరిగి అమ్ముతూ ఉంటారు కదా కొన్నిసార్లు. అంటే పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఆ చెట్టు మీద పూలు కానీ పండ్లు కానీ ఉంటాయి. ఒకసారి వస్తాయి, దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం పెడితే వస్తాయండి. ఎందుకంటే ఏరు అనేది మనం కవర్ ఎప్పుడైతే తీసేస్తాం ఏరు కదిలిపోద్దండి ఆటోమేటిక్గా. కదిలిపోయిన తర్వాత మళ్ళీ మనం తొట్టులో పెట్టిన తర్వాత అప్పుడు అది ఏం చేస్తాను, కొత్త ఏరు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వస్తుందండి. అప్పటిదాకా రాదు. అదంటే హైబ్రిడ్ అని దాంట్లో తేడా ఉండదు. మన దగ్గర తీసుకున్నా ఎక్కడ తీసుకున్నది అది ఇంకా హైబ్రిడ్ ప్లాంట్. మొక్కలకి ఇంట్లో పెట్టిన తర్వాత మీరు ఏం సజెస్ట్ చేస్తారండి? ఏం స్ప్రే చేయమంటారు?
స్వీయ అంటే ఒక రకానికి ఒకలా ఉంటుందండి. ఇప్పుడు మామూలు సిగురు కావాలనుకుంటే సపోర్టర్ మనం కూడా బస్ అట్లా కొట్టుకుంటే సరిపోతుంది. ఒక్కో రకానికి ఒకలా ఉంటుంది. నల్లపైన వస్తుంది, తెల్లపైన వస్తుంది. ఒకసారి అంటే ఇంకా అట్లాంటిది ఏమి ఉండదు. అంటే కొంతమంది అయితే ఇది ఆపినప్పుడు నీమాయిలు కొట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అందరూ కూడా ఈ కొట్టకుండా నీమాయిలు కొట్టడం, యాపిండి వేసుకోవడం, ఇంకా ఎర్రలు ఇవే కదండి ఇప్పుడు నడిచేదంతా కూడా. మీ దగ్గర చాలా మంది కస్టమర్లు వస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఒకవేళ మీరు పలానా తెగులు వచ్చిందంటే మీరు చెప్పగలుగుతారా? చెప్తారా? మరి దానికి చెప్పాలి కదండి. మరి చెయ్యకపోతే మీ దగ్గర ఏమైనా మందులు ఏమైనా దొరుకుతాయా? లేదండి, మందులు ఈ ఫెర్టిలైజర్ షాప్ లో తీసుకోవాల్సిందండి. మన దగ్గర ఏమన్నా ఏంటంటే మన దగ్గర దొరికేది అంటే కోకోపీట్, వర్మి కంపోస్ట్, యాప పిండి అట్లా అయ్యే దొరుకుతాయండి. అంత వేరేదంటే ఇంకా బయట తీసుకోవాల్సిందండి. ఓకే, మీరు వనస్థలిపురంలో ఇంత లోపలగా తీసుకున్నారు కదా, ఇక్కడ తీసుకున్నప్పుడు మీకు ఫస్ట్ భయం అనిపించలేదు? అంటే ఇవన్నీ ఇంత సేల్ అయితే చిన్నప్పటి నుంచి మనకి ఇదే అండి, దీని మీద ఇంకా తెలిసిందే. మనం దాని గురించి అంటే ఆల్రెడీ మా నర్సరీలు ఉన్నాయండి. ఒకవేళ ఏంటంటే మొక్క బాగుంది అనుకుంటే ఎక్కడంతా అడుగుని వస్తారండి. సరుకు మెయిన్ వాళ్ళకి ఇంపార్టెంట్ బాగుండాలి. ఇప్పుడు గులాబీ పువ్వు బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది, నచ్చుతుంది. ఆ విధంగా మనం చేసి అంటే హోల్సేల్ అంటే మా ఊళ్ళో అందరూ ఉన్నారు, బట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంటే మీరు హోల్సేల్ అంటే వేరే పట్టణాలు కూడా ఇస్తారు, రవాణా చేస్తారు? వెళ్తాయి, వరంగల్ వెళ్తాయండి, నల్గొండ వెళ్తుంది, వెళ్తాయండి. వచ్చి వాళ్ళకి నచ్చినవి చూసుకుంటారండి. చూసుకుని వాళ్ళకి నచ్చింది అనుకోండి ఆటో మాట్లాడుకుంటారు. ఇక్కడే మనకి ఆటో కూడా అవైలబుల్ ఉంటుందండి. మాట్లాడుకుంటారు, తీసుకుని వెళ్ళిపోతారండి, అంతే. జనరల్గా చిన్న స్టేజ్లో ఏమేమి తెగులు వస్తాయండి? తెగుళ్ళు వస్తాయంటే మనం ముందు ఈ యాపిన్ ఉంటుంది కదా, అది మట్టిలో కలుపుకున్నట్లు ఏమి రాదండి. అది కలుపుకుంటే చాలండి, మనకి వేరే అవసరం లేదు. ఆ నిష్పత్తి ఏమైనా మీరు చెప్పగలుగుతారా, ఎంత కలుపుకోవాలనేది? 20% మట్టి 80 వేసుకుంటే 20% అయ్యండి. 3 కలిపి 5 కలుపుకొచ్చండి. అంటే కోకోపీట్ అనేది ఏంటంటే ఒక రోజు వాటర్ వేసినా వేయకపోయినా తేమ అనేది ఉంటుంది కాబట్టి కోకోపీట్ అండి. ఇంకా వర్మి కంపోస్ట్ అంటే ఎర్రలదండి, అది బలం అండి, దానికి ఒక బలం అన్న ఇస్తుంది అంతే. యాపిండి అంటే దాంట్లో ఏదన్నా చేమున్నా చేదున్నా ఏమున్నా కానీ పోవడానికి అనేది యాపిండి అండి. అంటే 80% మట్టి తీసుకుంటే మిగిలిన 20% వేసుకోవాలి. ఓకే అండి. ఓకే, ఈ చెట్లలో నాటు అని హైబ్రిడ్ అంటున్నారు కదా, దీంట్లో తేడా ఏంటి? తేడా అంటే నాటిది అనేది భూమిలో పెట్టుకోవాల్సిందేనండి, తొట్టులో కంటూ రావండి. మీకు హైబ్రిడ్ అంటే మ్యాక్సిమం తొట్టులో అన్ని ఏ సైజ్ తొట్టులో పెట్టుకుని పూలు పోస్తాయండి. అది ఏంటంటే మనం కట్ చేసుకుంటూ ఉండాలి, పెట్టింది ఏదైనా సరే కట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ పూలు పోస్తుందండి. నాటిదంటే కింద వేసుకోవాల్సిందండి. పండ్ల చెట్టు కూడా మీ దగ్గర నాటు చెట్లు నాటి అంటే అంత తీసుకురావండి, ఎందుకంటే నమ్మకంగా వస్తారు కాబట్టి నాటిదనే తీసుకురాము. ఎందుకంటే అన్ని హైబ్రిడే వస్తాయండి. ఎందుకంటే హైబ్రిడ్ ఇవ్వాలి, ఎందుకంటే అంత లోన్ ఎట్టి మనం హోల్సేల్ గమ్మినప్పుడు వాళ్ళకి నిజాయితీకి ఇస్తేనే కదా దానికి, లేదంటే వచ్చి ఇది అయిపోతుంది కదా. ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి? ఉంటాయండి, కంప్లీట్ ఇండోర్. డ్రెసేనా, మహాత్మా, స్వాతిఫీలం అన్నీ ఉంటాయండి ఇండోర్లో. ఫ్రూట్స్లో కూడా మీరు చాలా చెప్పినట్టున్నారు. ప్యాషన్ ఫ్రూట్ ఒకటి, ప్యాషన్ ఫ్రూట్స్ ఉందండి, డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది, లిచ్చి ఉంది, ఆల్ స్పైసీ ఉంది. మొత్తానికి మీకు లవంగాలు ఇవన్నీ ఉంటాయండి. ఇక బిర్యానీ ఆకు కానండి. సో మేము ఇక్కడ నుంచి కడియం వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడ దొరుకుతాయండి అంతే. మరి మాకు చెట్లను చూపిస్తారండి? రాయండి, మీరు చూసింది రండి, ఒకటి చూపిస్తాను. మీకు ఏం కలుతాయి అని తీసుకోవడం అండి. మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు ఏ రకానికి ఆ రకాన్ని కూడా పెట్టేసి ఉంటాయండి, మీరు చూసుకోవడమే. ఓకే అండి. ఆర్కే పంప్స్ అండి, ఇక్కడ నుంచి చూసుకోండి. ఇండోర్ ప్లాంట్ అండి, ఆర్కే పంప్స్ అండి. ఓకే, ఇండోర్ అండి. ఇది వచ్చి స్వీట్ నిమ్ అండి, ఇది స్వీట్ నిమ్ అండి. అది బిర్యానీ ఆకండి. ఎక్కువ వేసేది ఏంటంటే కోనకార్పా చేస్తున్నారు. కోనకార్పా తర్వాత మనకి బాగా టేక్ తర్వాత వచ్చేది మహాగాని అండి. ఇప్పుడు మహాగాని అనేది ఇది ట్రెండ్ బాగా నడుస్తుందండి. మహాగాని అండి, మహాగాని ఏమో పనస అండి, ఏమో ఆర్కేలి, ప్రోటస్ క్రిస్మస్ ట్రీ అంటారు, ఆర్కేలి అంటారు, బాగా వేస్తారు. వాక్కాయ అండి, ఇదేమో మిరియాలండి, ఇది మిరియాలి ప్లాంట్ అండి. ఇది వచ్చి దాల్చిన చెక్క అండి. ఇది దాల్చిన చెక్క, ఇది దాల్చిన చెక్క. ఇది వచ్చి ఆల్ స్పైసీ, అది వచ్చి వాక్కాయ అండి. ఇప్పుడు అది కూడా తోటలకు బాగా వేస్తున్నారు వాక్కాయ అండి. ఇదైతే స్టార్ ఫ్రూట్స్ అండి. ఇదైతే ఇది స్టార్ ఫ్రూట్ అంటారా? ఇదంటే మనకి ఆవుకాడ అంటారండి. ఇది ఆవుకాడ, ఇదేమో యాపిల్స్ కాయ అండి. ఇదేమో మనకి మన ఇక్కడ పెరుగుతుందండి. వస్తుందండి. చెట్టు వచ్చి మనకి 100 రూపీస్ ఉందండి, 200 ఉంది. అంటే సైజ్ బట్టి రేట్ ఉంటుంది. ఎన్ని రోజులకి వస్తుందండి ఇది? మీకు వచ్చి సంవత్సరం మీద 6 నెలలకు వస్తుంది, అంటే సంవత్సరం పడుతుంది అండి. ఇది వచ్చి ఖర్జూరం చెట్టు అండి. మీకు అది వచ్చి స్వీట్ నెమన్ అండి. స్వీట్ నారింజ అంటారు, బాగా ఎక్కువ శ్రీగంధం అండి. ఇది ఎర్రచందనం. శ్రీగంధం, ఇది ఎర్రచందనం అండి. ఎర్రచందనం ఇంట్లో పెంచుకోవచ్చు? లేదు, బయట మా చేలు కొట్ల అంబర్ ఒకటి వేసుకోవడం అండి. ఇదంతా కూడా సెంటెడ్ గులాబీ. స్మెల్ బాగా, స్మెల్ సూపర్ అండి. డబుల్ డిలైట్ అంటారండి. డబుల్ డిలైట్. ఇదేం చెట్టు అండి? కదంబ అండి. కదంబ ప్లాంట్. పారిజాతం పుష్పం.
ఇది ఒక మిరాకిల్ ప్లాంట్. ఇది మిరాకిల్ అండి. ఈ మొక్క పేరు వచ్చి మిరాకిల్ అండి. ఇది వచ్చి మిరాకిల్ అండి. ఇది వచ్చి మిరాకిల్ ప్లాంట్ అండి. కాస్ట్ కూడా ఎక్కువ కానీ బాగుంటది అనుకో. కాయ మాత్రం ఫ్రూట్స్ చాలా బాగుంటది. ఇదేమో మిల్క్ ఫ్రూటీ అండి. మిల్క్ ఫ్రూటీ అండి. ఇది మామిడి కాదండి, మిల్క్ ఫ్రూటీ అని ఒక చెట్టు అండి. కదా అంటే ఆకు మామిడి ఆకు మిల్క్ ఫ్రూటీ అండి. ఇది పనసమ్మి కద్దు. ఇదేమో తుక్క చెంపంగి అండి. ఇదేమో రాంబాల అండి. ఇది రాంబాలకాయ. మనకు అక్కడ దబ్బకాయ ఉంది, కొబ్బరి పనస ఉంది. ఇది దబ్బకాయ, కింద దబ్బకాయ అండి. ఇది కొబ్బరి పనస. ఇది దబ్బకాయ. మనకి ఇట్లా వచ్చి మా ఊళ్ళో అయితే మీకు 2 రకాలు ఉంటాయండి. తంగిడి పిల్ల ఉంది, పునాస ఉంది, సోండ్రాక్ ఉంది, కొత్తపిల్లి కొబ్బరి ఉంది, రసాలు ఉన్నాయి, పెద్ద రసాలు ఉన్నాయి, చిన్న రసాలు ఉన్నాయి, చెరుకు రసాలు ఉన్నాయండి. పునాస మామిడి అంటే జనరల్ గా రౌండ్ ఉంటుంది కదా. అవునండి, అవును. పప్పులోకి మనకి పులిమాగ పచ్చడికి కూడా బాగుంటుందండి. ఇది అరటి అండి. కూర అరటి ఉందండి, చక్కెర గీలి అరటి కూడా ఉందండి. ఇది ఏడనేమండి. ఇది నిమ్మండి. ఇదైతే జీడి మామిడి అండి. జీడి మామిడి. అదేమో లక్ష్మణ ఫలం అండి. అది యాపిల్ పేరు అండి. ఏదండి? ఈ యాపిల్ పేరు అండి. యాపిల్ పేరు. ఇది సీతాఫలం అండి. అది ఎంత కోన కార్పస్. ఇదేమో పాంటాలు అండి. పాంటాలు, బ్యాక్ ప్యాకర్స్, యాకబిలం అండి. ఈ మామిడి అండి. మీకు పెద్ద రసాలు ఉన్నాయి, చిన్న రసాలు ఉన్నాయి, చెరుకు రసాలు ఉంది, ఎమ్ఐటీ ఉంది, దశేరి ఉంది, క్యాసర్ ఉంది, కొత్తపిల్లి కొబ్బరి ఉంది, పునాస్ ఉంది. మీకు 2 రకాలు కూడా అవైలబుల్ అండి. 21 లో వస్తాయండి. 15 రకాలు కూడా దొరుకుతాయండి. ఏ రకాలు ఉంటాయి. అవి కొబ్బరి మొక్కలు అండి. గంగాబండం, సిలోని, పిల్లల కొబ్బరి అండి. 3 రకాలు ఉన్నాయి. అది ఉసిరి అండి. ఉసిరి అవన్నీ. ఇప్పుడు మనం చూస్తున్నాయి మందార మొక్కలు. మందారంలో ఎన్నో రకాల రంగులు ఉన్నాయి. ఇవి గులాబీ మొక్కలు. గులాబీ మొక్కల్లో చాలా రంగులు ఉన్నాయి, చాలా రకాలు కూడా ఉన్నాయి. రెడ్, ఎల్లో, పింక్, బ్లాక్, వైట్, మిక్స్డ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ రణపాల మొక్కలు. ఆయుర్వేదం సంబంధించిన రణపాల మొక్కలు. ఇవి ఉసిరి మొక్కలు. ఇవేమో మల్లె మొక్కలు. అవి మందార, తెల్ల మందార మొక్కలు. ఈ షో చెట్టు ఆకులే పూలలాగా రంగురంగులు వస్తుంది. ఇదేమో ఇన్సులిన్ మొక్క. కొన్ని షో మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది సుబాబుల్ మొక్కలు. రోడ్డు పక్కన ఉంటాయి కదా చెట్లు, పెద్ద పెద్దవి, మంచి నీడ ఇస్తాయి, పశుగ్రాసంగా కూడా పనికొస్తాయి. ఇవేమో వేప చెట్లు. ఇవన్నీ సపోటా మొక్కలు. ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. ఇవి పింక్ అండ్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. ఇవి దీనిలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఉన్నాయి. సైజు బట్టి రేటు కూడా ఉన్నాయి. ఇవేమో షో మొక్కలు. ఇవన్నీ కొబ్బరి మొక్కలు. ఇది బగారాకు మొక్క. ఇదేమో వెదురు మొక్క. ఇది మిరియాల మొక్క. ఇది షో మొక్క. ఇదేమో దాల్చిన చెక్క మొక్కలు. ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్.
ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ హ్యాంగింగ్స్ చేసుకోవడానికి కానీ రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇది షో మొక్కనే, ఇంటి బయట పెట్టుకోవడానికి, గేట్ బయట పెట్టుకోవడానికి వాడతారు ఎక్కువ. ఈ కింద ఉన్నాయేమో అశోక చెట్లు. ఇవన్నీ తులసి మొక్కలు. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే. ఈ చిన్న చిన్నగా ఉన్నాయి రోజ్మేరీ. ఇవన్నీ స్ట్రాబెర్రీ మొక్కలు. ఇవన్నీ నల్ల ద్రాక్ష మొక్కలు. ఇక్కడ డిజైనర్ తొట్లు కూడా దొరుకుతాయి. పింగాణితో తయారు చేసిన డిజైనర్ తొట్లు కూడా దొరుకుతాయి. రకరకాల రంగుల్లో, షేపుల్లో దొరుకుతాయి మనకి. ఇవన్నీ క్రోటాన్స్. ఇంట్లో పెట్టుకోవడానికి. ఇవి కంప్లీట్ ఎండ లేకుండా కూడా బతకగలుగుతాయి. ఇవన్నీ బోన్సాయి మొక్కలు. ఇక్కడ బోన్సాయి కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్క రకమైన మొక్క మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇదేదో అందమైన ఫ్లవర్. మేము కూడా కొన్ని మొక్కలు తీసుకున్నాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన మొక్కను తీసుకొని వెళ్ళండి. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.